సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క యోగా లాంటి గొప్ప గొప్ప విధానాలని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళగలిగిన భారతీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నరేంద్ర మోడీ. ఆయన ఈ రోజున 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో వచ్చినందుకు మేమందరం కూడా ఆయనకి 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ ఆయనకి దీవిస్తూ ఉన్నాం. అలాగే ఒక గంగానది ప్రవహించేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మోడీ గారు గంగానది ప్రక్షాళన ఎట్లా అయితే చేశారో అదేవిధంగా భారతీయ దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ ప్రక్షాళనకి వెళ్ళడం మా అందరికీ కూడా చాలా గొప్పగా ఉంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని అందరూ వణికిపోతున్న సమయంలో ఈయన శాంతి దూతగా, అలాగే ప్రపంచ శాంతి దూతగా కూడా అన్ని దేశాలు తిరుగుతా ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్ రాకుండా దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుతున్నటువంటి రాజయోగి, రాజర్షి అటువంటి మోడీ గారు భారతీయ జనతా పార్టీలో ఈ రోజున ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రిగా ఉండడం మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఎన్నో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా 26 పథకాలు ఇప్పటికీ ప్రజలకి కావలసినవి, పేద ప్రజలకు కావలసినవి, మహిళలకు కావలసినవి, వ్యవసాయానికి కావలసినవి, అన్ని విధాలుగా కూడా పేద ప్రజల యొక్క అభిప్రాయాలను కనుక్కుంటూ వాళ్ళకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకుంటూ 100 ఏళ్ళు ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళల తరపు నుంచి మా ఆశీర్వాదం ఆయనకున్నట్లయితే ఆయన ఎక్కడా అడ్డు లేకుండా, ఏ పార్టీ వాళ్ళు ఆయనకు అడ్డు లేకుండా, ఎవ్వరూ మోకాళ్ళు అడ్డుగా లేకుండా భారతదేశాన్ని జగద్గురు స్థానంలో నిలబెట్టగలరు అనేటువంటి నమ్మకాన్ని నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.